వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ ఇవాళ మేము ప్రజెంట్ చేయబోతున్నాం. అందులో ముఖ్యంగా ఎవరైతే పిల్లలు ఉన్నారో పిల్లల భవిష్యత్తు బాగుండాలని కాలేజీలు పంపిస్తారు. వాళ్ళ భవిష్యత్తు బాగుండాలని చెప్పేసి ఎంత కష్టమైనా సరే అక్కడ మీరు ఇష్టపడి చదవాలి, మీరు తెచ్చుకునే మార్కులు కానివ్వండి, మీరు చేసుకునే మార్పులు కానివ్వండి మీ జీవితాలను మంచిగా మారుస్తాయంటూ పేరెంట్స్ చెప్పి మరీ కాలేజీలు పంపిస్తుంటారు. కానీ అలా కాలేజీకి వెళ్ళిన స్టూడెంట్స్ విగత జీవులుగా రిటర్న్ ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంటి అన్నది ఆ తల్లిదండ్రుల మాటల్లో చెప్పడం అన్నది చాలా కష్టతరమైన విషయము, కష్టసాధ్యమైన విషయంగా మనం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి వాళ్ళు కోరుకున్న ఎడ్యుకేషన్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఆ ఎడ్యుకేషన్ ఇచ్చే ప్రయత్నంలో మంచి కాలేజ్ ఏముంది, మంచి ఫ్యాకల్టీస్ ఎక్కడ ఉన్నారు, ప్రొఫెసర్లు ఎలా ఉన్నారు అన్నది చెక్ చేసుకొని మరి కాలేజీలు పంపిస్తారు. కానీ ఆ కాలేజీలకు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులు డిఫరెంట్గా ఉన్నాయంటే మాత్రం ప్రతి ఒక్కరు బాధపడే విషయమే ఉంటుంది. అలాంటి ఒక డెత్ మిస్టరీని ఇవాళ రివీల్ చేయడానికి సూపర్ ఎక్స్క్లూజివ్గా బీఆర్కే న్యూస్ ఇవాళ మన ముందుకు వచ్చింది. దానిలో ముఖ్యంగా తిరుపతి జిల్లా గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీల్లో దారుణం చోటు చేసుకుంది. ఓ విద్యార్థి అనుమానాస్పద మృతిలో ఇప్పుడు ఒక కొత్త కోణం తెలుగులోకి వస్తుంది. చనిపోయిన విద్యార్థి నెల్లూరు జిల్లా మనుబోలు మండలానికి చెందిన జస్వంత్ సాయిగా గుర్తించారు. ఎంటెక్ 2వ సంవత్సరం చదువుతున్నాడు ఈ అబ్బాయి. ఏం జరిగిందో ఏమో కానీ జస్వంత్ సాయి ప్రాణాలు విడిచాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇది డెత్ మిస్టరీ అని ఎందుకు అంటున్నాము అంటే ఆ కాలేజీకి సంబంధించి గత కొంతకాలంగా జరుగుతున్న ఘటనలు ఏవైతే ఉన్నాయో అక్కడ జరుగుతున్న కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా ఈ అనుమానానికి ఆస్కారం కలిగిస్తున్నాయి. అందులో ముఖ్యంగా జస్వంత్ సాయి మృతి వెనుక కూడా పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాలేజీ యాజమాన్యం వేధింపులా లేక మరేదైనా కారణం ఉందా అన్న విషయం పైన కూడా తేల్చాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తోంది. నిజానికి గూడూరు సమీపంలోని జాతీయ రహదారిని ఆనుకొని ఈ ఆదిశంకర కాలేజు ఉంటుంది. ఇది వివాదాలకు కేంద్ర బిందువుగా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది. ఎందుకంటే గతంలోనూ చాలామంది విద్యార్థులు ఈ కాలేజీలో మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. అవి వెలుగు చూసిన పరిస్థితుల్లో కూడా ప్రతి ఒక్కరు అనుమానం వ్యక్తం చేశారు. ఇక తాజాగా ఎంటెక్ 2వ సంవత్సరం చదువుతున్న జస్వంత్ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపుతోంది. జస్వంత్ సాయి బిల్డింగ్ పై నుంచి దూకేశాడని చెప్పి కాలేజీ యాజమాన్యం అంటుంది. కాదు తమ బిడ్డను అన్యాయంగా చంపేశారని చెప్పి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇందులో నిజం బయటపడాల్సిన అవసరం ఉంది. అయితే ఈ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీ నిర్వహణ తీరుపైన కూడా ఇప్పటికే చాలా విమర్శలు వచ్చాయి. విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి గ్యాంగ్ వార్లకు దిగుతారని చెప్పేసి ఎప్పటికప్పుడు మనకు తెలుస్తూనే ఉంటుంది. మత్తు పదార్థాలు కూడా ఇక్కడ పెద్ద ఎత్తున వినియోగిస్తున్నారన్న అనుమానాలు, ఆరోపణలు చాలామందికి ఉన్నాయి. ఇక ఇటీవల కాలేజీ ముందే కొన్ని గ్రూపులు కత్తులు చేతబట్టి గొడవలకు దిగిన పరిస్థితి కూడా ఉంది. ఇక నానా రచ్చ చేశారు. దీంతో కాలేజీలో చదువుతున్న విద్యార్థులతో పాటు స్థానికులు కూడా బెంబేలెత్తిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో జస్వంత్ సాయి మరణం పైన ఎన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. పిల్లల్ని కాలేజీకి పంపించేది ఖచ్చితంగా చదువుకోవడానికి. అక్కడ చదువుకునే క్రమంలో ఏవైనా సరే చిన్న గొడవలు వచ్చినా, చిన్న ఇష్యూస్ వచ్చినా సరే సర్దుకుపోమని చెప్పడమే పేరెంట్స్ రెగ్యులర్గా మనం చూస్తుంటాం. అయితే ఈ ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన విషయంలో మాత్రం కొత్త తరహా వాదనలు, అలాంటి అనుమానాలు కూడా తెరపైకి వచ్చిన పరిస్థితి మనం చూస్తున్నాము. ఇక దీనిపైన పూర్తి సమాచారం అందించడానికి మా నెల్లూరు ప్రతినిధి విద్యాసాగర్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. విద్యాసాగర్, ఏంటి అసలు ఈ ఆదిశంకర కాలేజీ ఏంటి, ఆ కాలేజీలో గ్రూపులుగా విడిపోయి కొట్టుకోవడాలు ఏంటి, గ్రూప్ వార్లు ఏంటి, అసలు ఏంటి, ఏం జరుగుతుంది ఆ కాలేజీలో? అనేక వివాదాలకు కూడా కేంద్ర బిందువుగా మారిపోతుంది. ఈ క్రమం దాన్ని మాట్లాడుకునే ముందుగా
ఒక విషాద ఘటన గురించి అయితే మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎంటెక్ 2వ సంవత్సరం చదువుతున్న మనుబోలుకు చెందిన జస్వంత్ సాయి అనే విద్యార్థి ఈ రోజు మరణించాడు. ఈ మరణం వెనక అనేక అనుమానాలు కలుగుతున్నాయి. 5 అంతస్తుల నుంచి మిద్ది మీద నుంచి పడిపోవడం వల్లే విద్యార్థి మరణించాడని చెప్పి యాజమాన్యం చెప్తుండగా, ఒక ఎంటెక్ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థి అంటే సుమారు 22 సంవత్సరాలు కలిగిన విద్యార్థి మిద్ది మీద నుంచి పడిపోవడం అనేది ఆడుకునే విద్యార్థి కాదు. అతను అన్ని మెచ్యూరిటీ ఉంది. ఎంటెక్ 2వ సంవత్సరం చదువుతుంటే ఒక అంత పెద్ద విద్యార్థి పడిపోవడం ఏంటి, చెప్పేసి కింద పడేశారని చెప్పి ఇటు తల్లిదండ్రులు తీవ్ర ఆవేదన వ్యక్తం అయితే చేస్తారు. ఈ నిజాలు నిగ్గుదేల్చవలసిన పరిస్థితి అలా ఉంటే, అసలు ఈ కాలేజీ పూర్వపరాత్రులు కూడా మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. 2019 అంటే గత కొన్ని సంవత్సరాలుగా ఈ కాలేజీ అనేక అనుమానాలకి, అనేక ఘటనలకు కూడా కేంద్ర బిందువుగా మారుతుంది. మాధవి అనే విద్యార్థి కాలేజీలోనే ఉరి వేసుకుని చనిపోయిన ఘటన కూడా 2019లో జరిగింది. అప్పట్లో పెద్ద జరిగాయి. అనేక మంది ఉద్యమాలు కాలేజీని బద్దలు కొట్టడం కూడా జరిగింది. ఇలాంటి క్రమంలోనే రీసెంట్ గా 3 నెలల క్రితం కూడా ఒక ఇదే కాలేజీకి సంబంధించిన మరో విద్యార్థి పక్కనే ఉన్న ఒక చల్లకాలలో శవమై తేలిన పరిస్థితి ఉంది. సో మొత్తం మీద ఇన్ని జరుగుతున్నా కూడా ప్రధానంగా అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఈ కాలేజీపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని చెప్పి అనేక మంది కూడా విమర్శిస్తున్న నేపథ్యంలోనే, మరీ ముఖ్యంగా ఈ కాలేజీలో ఇటు గంజాయి విపరీతంగా దొరుకుతుంది. విద్యార్థులు గ్రూపులుగా విడిపోయి కొట్టుకుంటున్నారు. సినిమా తరహాలోనే అనేక గొడవలు కూడా కారణాలవుతున్నాయి. మరీ ముఖ్యంగా బైక్ స్టంట్ల రైడ్లు, అంటే ఒక స్పోర్ట్స్ బైక్ పక్కనే ఉంటుంది. ఒక్క నిమిషం మీరు లైన్ లో ఉండండి. దీనిపైన మాట్లాడేందుకు విద్యార్థి సంఘం నాయకులు మనోజ్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. ఒకసారి తను కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనోజ్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. ఏంటి ఆదిశంకర కాలేజ్ ఏంటి ఇప్పుడు ఇవాళ ఒక అబ్బాయి బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అబ్బాయి మిద్ది మీద నుంచి కింద పడి చనిపోయాడనే ఒక సిల్లీ రీజన్ చెప్తున్నట్టుగా అనిపిస్తోంది. గతంలో కూడా ఇలాంటి ఘటనలు కొన్ని జరిగాయి. అక్కడ కూడా అనుమానాలు వ్యక్తమైన నేపథ్యంలో కాలేజీ దాని మీద స్పందించకపోగా అది పిల్లల మీదకే తప్పులను నెట్టివేస్తారు అన్న ఒక ఆరోపణ వినిపిస్తుంది. ఏంటి ఆ కాలేజీలో ఏం జరుగుతోంది? అసలు కాలేజీలో జరుగుతున్న ఈ ఘటనలకు ఎందుకు కాలేజీ యాజమాన్యం రెస్పాండ్ అవ్వట్లేదు? సార్ నమస్తే సార్. యాక్చువల్గా ఏంటంటే సార్, ఇది గూడూరు ఆదిశంకర ఇంజనీరింగ్ కాలేజీలో గతంలో కూడా 2019లో కూడా జరిగింది సార్. అదే విధంగా మాధవి అనే అమ్మాయి బాత్రూమ్ లో ఉరేసుకొని చనిపోవడం జరిగింది అనమాట. ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. దాని మీద కూడా కాలేజీ యాజమాన్యం వేధింపుల కారణం అని చెప్పి గతంలో అప్పుడు మేము ఉద్యమం చేశాము. దాదాపు నిరాహార దీక్ష కూడా చేశాము. కనీసం యాజమాన్యం కూడా పట్టించుకోలేదు. ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కనీసం పట్టించుకోలేదు సార్. కానీ ఆ యాజమాన్యం అక్కడ ఆశంకర అక్కడ అనేక లోటుపాట్లు ఉన్నాయి సార్. ముఖ్యంగా ఏదైతే గ్యాంగ్ వార్స్ ఆశంకర కాలేజీ బయట కూడా కొట్టుకునే పిల్లలు ఒకరికొకరు గ్యాంగులుగా విడిపి కొట్టుకోవడం కానీ అనేక సందర్భాలు కూడా జరిగాయి. అదేవిధంగా మత్తు పదార్థాలకి బానిసలు అవుతున్నారని కూడా విషయం కూడా బయటకు వస్తుంది. అనేక మంది కూడా చర్చ జరుగుతుంది సార్. అదేవిధంగా టౌన్ లో కూడా గ్యాంగ్ వార్లు కూడా గూడూరులో కూడా కొట్టుకోవడం జరుగుతుంది. అదేవిధంగా బైక్ వేసుకొని విచ్చలవిడిగా తిరగడం కానీ, కనీసం ఈ యొక్క యాజమాన్యం ఏం చేస్తుందంటే పట్టించుకోకుండా ఏదో ఫైన్ల పేరుతో డబ్బులు వసూలు చేసుకోవడం తప్ప కానీ విద్యార్థుల మీద శ్రద్ధ పెట్టే యోచన కూడా లేకుండా పోయిన పరిస్థితి ఆశంకర కళాశాలలో ఉంది. మేము అంతసేపటికి యూనివర్సిటీ చేసాము, మాది పెద్ద కాలేజు, మాది ఇది అని చెప్పుకోవడం కానీ, విద్యార్థులకి క్రమశిక్షణ కానీ, విద్యార్థుల యొక్క పట్టించుకోవడం కానీ, విద్యార్థులకి ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలన్న విషయం కానీ మాకు పట్టించుకోలేని పరిస్థితులు ఆశంకర ఉంది. యాన్యువల్ డే 4వ సిల్వర్ జూబ్లీ మాకు అని చెప్పి ఘనంగా చేస్తున్నారు, మేము అందరినీ పిలుస్తున్నాం, ఆ విధంగా చేస్తున్నాం అని చెప్పి చెప్పుకున్నారు. కానీ మనోజ్, ఇప్పుడు మీరు చెప్తున్న ప్రకారం ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి. మొదటిది కాలేజీ యాజమాన్యము గ్యాంగ్ వార్లు జరుగుతున్నాయి, ఇలాంటి జరుగుతున్నప్పుడు వాళ్ళని కట్టడి చేయాల్సిన బాధ్యత కాలేజీకి ఉంటుంది. అట్ ద సేమ్ టైము ఇది ఖచ్చితంగా ఒక శాంతి భద్రతల సమస్య అనుకున్నప్పుడు పోలీసులు కూడా దాని మీద రెస్పాండ్ అవ్వాలి. అతి ముఖ్యమైన విషయం గంజాయో లేకపోతే ఇంకో రకమైన మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారు అంటే అది చాలా సీరియస్ ఇష్యూ. ఇంత పెద్ద సీరియస్ ఇష్యూ మీద అటు ప్రభుత్వం కానివ్వండి, లేకపోతే అధికారులు కానివ్వండి, పోలీసులు కానివ్వండి, ఇప్పుడు ఈ కాలేజ్ యాజమాన్యం కానీ ఎవరు రెస్పాండ్ అవ్వకపోవడము కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? గతంలో అదే విధంగా అనేక సార్లు ఆశంకర కాలేజీలో కూడా పోలీసు వాళ్ళు చెప్పారు. అనేక వాళ్ళకి దానికి సంబంధించిన అవగాహన సదస్సులు కూడా పెట్టారు సార్. కానీ అయినా కానీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు. కానీ పోలీస్ శాఖ అన్ని వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కానీ కాలేజ్ యాజమాన్యం నుంచి ఒక నిర్దేశమైనటువంటి విద్యార్థులకు ఇవ్వాలి సార్. కానీ పోలీస్ శాఖ చెబుతున్నా కానీ, అనేక పోస్టర్లు వేసినా కానీ కాలేజ్ వాళ్ళు పట్టించుకోకపోవడమే, నిర్లక్ష్యమే కారణం అని చెప్పి మేము తెలియజేస్తాం సార్. రైట్. సో మీరు ఏమన్నారు? ఇప్పుడు ఇవాళ ఇంకో విద్యార్థి చనిపోయారు. సో స్టూడెంట్ లీడర్గా మీరు ఏబీవీపీని రిప్రజెంట్ చేస్తున్నప్పుడు ఏంటి అక్కడ ఏమైనా కార్యాచరణ ఏమైనా మొదలు పెట్టబోతున్నారా? లేకపోతే కాలేజ్ యాజమాన్యం కళ్ళు తెరవాలి అంటే ఏమైనా ఇంకొక ఆందోళన అక్కడ ఏమైనా అవసరం ఉందనే భావన మీకు ఏమైనా ఉందా? ఖచ్చితంగా సార్, ఈ యొక్క ఏదైతే విద్యార్థి మృతి పట్ల ఖచ్చితంగా న్యాయం చేయాలి. అసలు ఎట్లా జరిగింది ఏందని చెప్పి పోలీస్ శాఖ కూడా విచారణ జరిపించాలి. లేకపోతే ఉద్యమం తప్పదని చెప్పి మేము ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. ఈ ఉద్యమాన్ని కూడా రాష్ట్ర స్థాయికి తీసుకెళ్లి పెద్ద ఉద్యమం చేసేంత వరకు కూడా ఒప్పుకోమని చెప్పి తెలియజేస్తున్నాం సార్. రైట్. థ్యాంక్ యూ మనోజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎస్, విద్యాసాగర్.
మనం చూస్తున్నాము ఇది రెగ్యులర్గా జరిగే ఒక యాక్టివిటీ అనే విషయాన్ని అయితే చాలా క్లియర్గా అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మొదటిది ఇవాళ జరిగిన మరణం అన్నది మీరు యూ రైట్లీ సెట్, చాలా మంచి పాయింట్ అది. ఎందుకంటే సెకండ్ ఇయర్ ఎంటెక్ చదువుతున్న అబ్బాయి అక్కడ నుంచి పడి చనిపోయారని చాలా సింపుల్గా చెప్పేశారు అంటే అది కేవలము బుకాయింపు తప్ప ఇంకేం అనిపించట్లేదు. సో ఆ స్టూడెంట్కి సంబంధించి వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళ రెస్పాన్స్ ఏమైనా వచ్చిందా మనకి ఇప్పటిదాకా? ఎస్, ఖచ్చితంగా విద్యార్థి మరణించిన తర్వాత దీని మీద విచారణ చేస్తాం, అసలు ఏం జరిగిందని చెప్పి కనుక్కుంటామని చెప్పి చెప్పాల్సిన బిల్డింగ్ పై నుంచి పడిపోయారని చెప్పి చెప్పడం ఒక హాస్యాస్పదం. అయితే మరొక కీలకమైన విషయం ఏంటంటే ఈ కాలేజీలో ఖచ్చితంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఉండాలి, ఇది నిబంధన. ఎందుకంటే బయట అవుట్ సైడ్ కనీసం క్లాస్ రూమ్ బయట కానీ ఏదైతే ఉన్నాయో ఆ లాబీస్ లో కానీ ఖచ్చితంగా సీసీ కెమెరాలు అయితే ఉండవలసిన పరిస్థితి. ఎందుకంటే ఈ కాలేజ్ స్థాపించి ఇంకొక కొద్ది రోజులను 25 సంవత్సరాలు పూర్తిగా వస్తున్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే డీమ్డ్ యూనివర్సిటీగా కూడా ఇది రూపాంతరం చెందింది. అనేక దీంట్లో ఇన్ని కల్పించినప్పుడు మినిమం బేసిక్స్, మినిమం స్టాండర్డ్స్ అయితే ఉండాలి. ముఖ్యంగా కాలేజీ యాజమాన్యం బాధింపులు, వేధింపులతో ఈ అనేక మంది విద్యార్థులు తీవ్రంగా ఇక్కడ బాధలు పడుతున్నాయి. ముఖ్యంగా కూడా ఏదైతే కాలేజీలో ఎప్పటికప్పుడు అవేర్నెస్ చేయాలి, ర్యాంక్ ఉండకూడదు, గంజాయి ఉండకూడదు, డ్రగ్స్ ఉండకూడదు. మరీ ముఖ్యంగా ఇక్కడ కత్తులు కొని కాలేజీల ముందర తిరుగుతున్నారంటే ఏంటి, అసలు ఇక్కడ పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. గతంలో బ్రహ్మనాయుడు అనే ఎస్ఐ కూడా ఇక్కడ రూరల్ డిస్ట్రిక్ట్ లో పనిచేసేటప్పుడు ఆయన నేరుగా సమయానికి కాలేజీ చేరుకోబట్టి సరిపోయింది, లేకుంటే అనేక మంది కూడా ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి. ఎందుకంటే కొన్ని గ్రూపులుగా విడిపోయి కత్తులు ఏకంగా నరుక్కునే పరిస్థితి కూడా వచ్చింది. సో ఇంత పెద్ద ఘటన జరిగిన తర్వాత కూడా కాలేజీలో కనీసం ఒక కమిటీని ఏర్పాటు చేసి క్రమశిక్షణ కోసం అంటే డిసిప్లిన్ కమిటీ ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఇవన్నీ తెలుసుకోవాల్సింది పోయి ఎక్కడికక్కడ ఇటు అమ్మాయిలు కావచ్చు, అబ్బాయిలు కావచ్చు విపరీతంగా ఇక్కడ తప్పుదోవ పడుతున్నా కూడా అనేక మంది కూడా గంజాయి, మత్తు పదార్థాలు విరివిగా లభిస్తున్నాయని చెప్పి ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో కూడా యాజమాన్యం పట్టించుకునే పరిస్థితి లేదు. దీని కారణం కూడా ఈ కాలేజీ యాజమాన్యం ఒక రాజకీయ పార్టీ నాయకుడికి సంబంధించి ఉండడం, అలాగే కొంత సామాజిక వర్గం కూడా దీన్ని పూర్తిగా ఈ కాలేజీ చెప్పవచ్చు సార్. విద్యాసాగర్ ఏ పార్టీకి సంబంధించిన ఆయన, మరి నిజంగా ఇలాంటి జరుగుతున్నప్పుడు ఏ పార్టీ? వైసీపీకి సంబంధించిన వంకి పెంచలే ఆయన, ఈ కాలేజీ యాజమాన్యానికి సంబంధించిన ఆయన. ఈయన కందుకూరు నియోజకవర్గం సంబంధించి వాళ్ళ కూతురికి వైసీపీ టికెట్ దక్కింది. అనంతరం ఆమె తర్వాత వంకి పెంచలే కూడా టికెట్ కేటాయించింది. అనంతరం కూడా టికెట్ మార్పుల్లో కూడా ఆయనకి టికెట్ అయితే ఇవ్వకుండా ఆపేసిన పరిస్థితి. మొత్తం మీద ఒక నియోజకవర్గ స్థాయికి సంబంధించి రాష్ట్రంలో అంటే ఒక పొలిటీషియన్ అయితే ఈయన పొలిటీషియన్ చెప్పొచ్చు. ఈ పొలిటీషియన్ ముసుగులో మంచిగా విద్యా సంస్థల్లో విద్యను అందించాలి, కృష్ణ అందించాలి అని డీమ్డ్ యూనివర్సిటీగా హోరపోయిన తర్వాత కేవలం స్థాయిలో రాష్ట్ర స్థాయిలో తిరుగుతా ఈ కాలేజీ కొన్ని వేల మంది విద్యార్థుల భవిష్యత్తు ఉంటుంది. ఇక్కడ చదువుకునే పరిస్థితుల్లో వాళ్ళ భద్రత కూడా చూసుకోవాల్సిన సంఘటన చెప్పవచ్చు. ఇన్ని సంఘటనలు జరుగుతున్నాయి, చర్యలు ఎందుకు తీసుకుంటారు అనేది ఒక ప్రశ్న. థ్యాంక్ యూ విద్యాసాగర్. ఓవరాల్గా చూసినట్టు ఈ డెత్ మిస్టరీ ఖచ్చితంగా తెరపైకి వచ్చింది. ఈ డెత్ మిస్టరీకి సంబంధించిన రివిలేషన్ అన్నది చాలా ఇంపార్టెంట్గా మనకు కనిపిస్తుంది. నిజంగానే ఎంటెక్ సెకండ్ ఇయర్ చదివే అబ్బాయి పైనుంచి కింద పడి చనిపోయారన్న ఒక సింపుల్ ఆన్సర్ అన్నది కరెక్ట్ కాదు అన్నది ప్రతి ఒక్కరికి అర్థమవుతున్న నేపథ్యంలో అటు పోలీసులు కానివ్వండి, ఇటు కాలేజీ సిబ్బంది కానివ్వండి దీనిపైన కూలంకషంగా ఒక విచారణ జరిపి ఆ తర్వాత అసలు నిజం ఏందని బయటపెట్టాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఓవరాల్గా చూస్తే మాత్రం ఈ కాలేజీకి సంబంధించి రెగ్యులర్గా వినిపిస్తున్న ఆరోపణలు అయితే మొదటిది అక్కడ గంజాయి లేదా మత్తు పదార్థాలకు బానిసలైన స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు కాబట్టి అటువైపుగా ఖచ్చితంగా పోలీసులు దృష్టి సారించాల్సిన అవసరం ఉంటే ఇక అక్కడ గ్యాంగ్ వార్లకు సంబంధించి కాలేజీ యాజమాన్యంతో పాటు పోలీసులు కూడా దానిపైన దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే మనకు కనిపిస్తుంది. ఇది ఇప్పటిదాకా ఉన్న షో. నెక్స్ట్ ఏదైతే ట్రంప్ టారిఫ్ వార్ని ఏదైతే ప్రకటించారో దానికి సంబంధించి ఒక ఎండ్ కార్డ్ వేసే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా నిన్న ఏ దేశానికి ఎలాంటి టారిఫ్లు విధించబోతానంటూ దానికి సంబంధించి ఒక నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం తర్వాత దేశంలో జరుగుతున్న పరిస్థితులు కానివ్వండి, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న పరిణామాలపైన మా కొలీగ్ దీనిపైన స్పెషల్ రిపోర్ట్ అందిస్తారు.